అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత కూడా తన వైఖరిలో ఏమాత్రం మార్పు చూపించలేదు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ ఫాల్స్ అంటూ కొట్టిపడేశాడు. ఏం జరిగిందో, ఏది నిజమో కోర్టులోనే తేల్చుకుంటానంటూ ప్రగల్భాలు పలికాడు. మీడియాపై స్పష్టమైన యాటిట్యూడ్ చూపించిన రవి సరైన సమయంలో వాస్తవాలు బయటపెడతానంటూ కోర్టు ఆవరణలో వ్యాఖ్యానించాడు. ఇమ్మడి రవి పైరసీ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 12 రోజుల పాటు కస్టడీలో విచారించారు. 3 వేరువేరు కేసుల్లో ఒక్కో కేసుకు 4 రోజుల చొప్పున విచారణ జరిగింది. ఈ విచారణలో పైరసీ ముఠాలతో రవి లింకులు, పైరసీ మూలాలు, డొమైన్ నిర్వహణ, సర్వర్ లోడ్ కెపాసిటీ, ఐపీ అడ్రస్ మాస్కింగ్ వంటి కీలక అంశాలపై పోలీసులు పలు వివరాలు సేకరించారు. అంతేకాదు బెట్టింగ్ యాప్స్ తో సంబంధాలు ఉన్నాయా, ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి, లక్షల్లో ట్రాన్సాక్షన్లు ఎందుకు జరిగాయి అనే కోణంలో కూడా పోలీసులు లోతుగా విచారించారు. డొమైన్ కొనుగోలు, సర్వర్ మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారు అన్న వివరాలను రవి నుంచి రాబట్టేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో మరో కీలక ట్విస్ట్ ఏమిటంటే ప్రహ్లాద్ వెల్లేల పేరిట పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని రవి పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు బెంగళూరు నుంచి ప్రహ్లాద్ను పిలిపించి విచారించారు. కస్టడీలో ఉన్న రవి ఎదుటే ప్రహ్లాద్ను ప్రశ్నించి కీలక వివరాలు సేకరించారు. అయితే ప్రహ్లాద్ మాత్రం ఇమ్మడి రవి ఎవరో తనకు తెలియదని పోలీసులకు స్పష్టంగా చెప్పాడు. తన పేరుతో పాన్ కార్డ్, లైసెన్స్ తీసుకున్న విషయం తెలిసి షాక్ కి గురైనని వెల్లడించారు. ప్రహ్లాద్ డాక్యుమెంట్లను రవి దొంగిలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అంశంపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది. కస్టడీ ముగిసిన తర్వాత నాంపల్లి కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఐబొమ్మ రవి తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని మరోసారి స్పష్టం చేశాడు. బెట్టింగ్ యాప్స్ తో తనకు సంబంధాలున్నాయని ఎవరు చెప్పారు అని ప్రశ్నించాడు. ఏదైనా కోర్టుల్లోనే తేల్చుకుంటానని చెప్పాడు. అలాగే తన పేరు ఐబొమ్మ రవి కాదని, పోలీసులు పెట్టిన పేరుతో నేరం చేసినట్ట అంటూ వాదించారు. తాను ఎక్కడికి పారిపోలేదని, కూకట్పల్లిలోనే ఉన్నానని తెలిపాడు. వేరే దేశంలో సిటిజన్షిప్ మాత్రమే తీసుకున్నానని, దాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారని వ్యాఖ్యానించాడు. ఇక 12 రోజుల కస్టడీ పూర్తవడంతో రవిని మొదట ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుండగా పైరసీ రాకెట్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ అధికారులు సూచిస్తున్నారు. మొత్తానికి పైరసీ కింగ్ పిన్ ఇమ్మడి రవి కేసు ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. కోర్టు తీర్పుతో నిజాలు బయటపడతాయా, లేక రవి వాదనలే నిజమవుతాయా అన్నది వేచి చూడాల్సిందే.